సో ఇది గైస్ అయితే మనకి Redmi Note 8 Pro మొబైల్ అయితే సో నేను ఇది ఆఫ్లైన్లో తీసుకోవడం జరిగింది. సో అందుకోసమే దీన్ని ఓపెన్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు Redmi Note 8 Pro 6GB 64GB ర్యామ్ వేరియంట్, ఇది ఎలక్ట్రిక్ బ్లూ వేరియంట్ అనమాట. సో ఇది నాకు వచ్చేసి 13,989 రూపాయలు అయితే పడింది అనమాట. ఇది సంగీతాలో తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇది ఆఫ్లైన్లో తీసుకున్నాం, ఆన్లైన్లో ఇంకా తక్కువ రేట్కే దొరకొచ్చేమో చెక్ చేయండి. సో ఇక మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసే ముందు బాక్స్ మీద చూడొచ్చు ఎంఐ అని రాసింది. సో ఇక్కడ 64MP ఏ క్వాడ్ కెమెరా అని రాసింది. సో ఇక్కడ చూసుకుంటే Redmi Note 8 Pro అమెజాన్ అలెక్సా బుల్టిన్ అని రాసింది. సో ఇది ఫస్ట్ ఫోన్ అనమాట అమెజాన్ అలెక్సా బుల్టిన్ రావడం. సో ఇటు సైడ్ అది రాసింది, ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అంటే లోపల ఏ కంటెంట్ వస్తుందో ఆ మ్యాటర్ రాసింది. సో ఇంకా ఇటు సైడ్ తిప్పినట్టయితే అలెక్సా అని రాసింది. సో అలెక్సా మనకి బుల్టిన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం స్పెక్స్ అయితే ఇవ్వడం జరిగింది. 64MP క్వాడ్ కెమెరా ఉందని చెప్తున్నారు. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే MediaTek Helio G90 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. 20MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. బ్యాటరీ వచ్చేసి 4500 mAh బ్యాటరీ ఉంది. సో ఇది ఎలక్ట్రిక్ బ్లూ వేరియంట్ అనమాట. సో కలర్ అయితే బాగుంటుందని సో ఇదే పర్చేస్ చేయడం జరిగింది. ఇప్పుడు కొంచెం ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవడం వల్ల దీని ప్రైస్ అయితే మరీ కొంచెం ఓవర్ అయిందనమాట. సో దీని బదులు ఇంకోటి తీసుకోవచ్చు, పర్లేదు, ఇది కూడా మనకి మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. సో ఇంక బాక్స్ ఓపెన్ చేసి ఏ కంటెంట్ వస్తుందో చూద్దాం. సో ముందుగా చూసుకున్నట్టయితే మనకి ఒక బాక్స్లో ఇచ్చారు. సో దీంట్లోనే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంటుంది. సో ఇటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా వారంటీ ఇన్ఫర్మేషన్, ఇంకా మనకి కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు కేస్ ప్రొవైడ్ చేశారు కానీ స్క్రీన్ కార్డ్ లాంటివి అయితే ఏం లేదు. సో మీరు అది గమనించాలి. సో ఇది ఖచ్చితంగా మీరు ఏమైనా వాడండి. సో ఇది చూసినట్టయితే కేసు సో పర్లేదు, TPU కేసు యావరేజ్ క్వాలిటీతోనే ఉంది. సో ఇక మనం బాక్స్లో మొబైల్ తీసే విధంగా ఉందో చూద్దాం. సో ఇది మనకి చూడవచ్చు బ్యాక్ సైడ్ లుక్ అయితే చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉంది, కలర్ కూడా బాగుందన్నమాట. సో మనకి ఇంకా లోపల ఏ కంటెంట్ వస్తుందో చూద్దాం. ముందుగా కేబుల్ చూసినట్టయితే మనకి మ్యాక్సిమం టైప్-Cతోనే ఇస్తారు. సో ఇంకా మైక్రో USB-తో ఎవరు ఉంటారు కానీ. సో ఇక్కడ చూడవచ్చు మనకు టైప్-Cతోనే వచ్చింది. USB టు టైప్-C కేబుల్ ఇది. సో లెంత్ చిన్నదే ఉన్నా కేబుల్ క్వాలిటీ పర్లేదు. సో ఇక మనం అడాప్టర్ చూద్దాం. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ మొబైల్. సో 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ వోల్టేజ్ కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం మొబైల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి కలర్ అయితే బాగుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 20MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే క్వాడ్ కెమెరా సెటప్ ఉందన్నమాట. 4 కెమెరాస్ అయితే ఉంటాయి. 64+8+2+2 కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఆ సెటప్ కింద మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, సింగిల్ ఫ్లాష్ కూడా ఉంటుంది అనమాట. 64MP మెయిన్ కెమెరా. సో ఇటువైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్, రాకర్స్ బటన్ ఉన్నాయి, పవర్ బటన్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ స్లాట్స్ అయితే కనిపిస్తున్నాయి. టాప్ సైడ్ లో మనకి ఐఆర్ బ్లాస్ట్, ఇంకా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. డౌన్ సైడ్ చూసుకుంటే 3.5mm జాక్, స్పీకర్ గ్రిల్, ఇంకా మైక్ కూడా కనిపిస్తుంది. టైప్-C పోర్ట్ కూడా ఉంది. సో ఒకసారి సిమ్ స్లాట్స్ అయితే బయటికి తీసి చూద్దాం. చూడొచ్చు మీరు సిమ్ స్లాట్ ఒకటి తీస్తే మనకి ఒక సిమ్ కార్డ్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఉంది. ఇంకో స్లాట్ చూసుకున్నట్టయితే మనకి ఒక సిమ్ కార్డ్, ఇంకొక మెమరీ కార్డ్ పెట్టుకునే స్లాట్ ఉంది. సో ఇందులో ఆల్రెడీ సిమ్ వేసాం. సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఒక సిమ్ కార్డ్, ఇంకొక మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు. సో అంటే 2 సిమ్స్ ఇంకొక మెమరీ కార్డ్ పెట్టుకునే చాయిస్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేసు వేసి చూద్దాం. సో ఇదే మన కేసు, TPU కేసు అనమాట. సో ఇది మామూలుగా ట్రాన్స్పరెంట్ కేసు ఇవ్వడం జరిగింది. సో వేసి చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. పర్లేదు, లుక్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఒకసారి స్విచ్ ఆన్ చేసి చూద్దాం బ్యాటరీ ఉందో లేదో. సో చూడొచ్చు Redmi by Xiaomi అని. సో మొత్తం సెటప్ చేసేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ Redmi Note 8 Pro అని చెప్పి పవర్డ్ బై ఆండ్రాయిడ్. సో ఇంకా సెటప్ చేసేసి హోమ్ స్క్రీన్లో చూద్దాం. ఇది మనకి హోమ్ స్క్రీన్ అయితే చూడొచ్చు. బ్లోట్వేర్ అయితే ఉంది, కొంచెం కనిపిస్తుంది. సో మనం కావాలంటే డిలీట్ కూడా చేయొచ్చు. సో ఒకటి యాప్ డిలీట్ చేసి చూపిస్తారు, WPS ఆఫీస్. సో ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మోర్ ఆప్షన్లోకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది డిలీట్ ఆప్షన్. సో అన్ఇన్స్టాల్. సో చేస్తే చూడొచ్చు మీరు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏ వర్షన్ ఉందో మొబైల్ నేమ్ ఏంటుందో చూద్దాం. సో ఇక్కడ మొబైల్ నేమ్ Redmi Note 8 Pro చూడొచ్చు. సో ఇక ఒకసారి వర్షన్ చూద్దాం. సో ఇది ఆండ్రాయిడ్ పైతో వస్తుంది, చూడొచ్చు మీరు. ఇంకా మనం స్టోరేజ్ చూసుకున్నట్టయితే 64GB వేరియంట్ కాబట్టి చూడొచ్చు ఇక్కడ 4GB ర్యామ్తో వస్తుంది. సో ఇది మొత్తం సెట్టింగ్స్ అయితే. సో ఇక మనం కెమెరా గురించి చూద్దాం. సో కెమెరాలో ఏ ఆప్షన్స్ ఉన్నాయి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో స్లో మోషన్ ఉంది, షార్ట్ వీడియో ఉంది, ఇంకా వీడియో మోడ్ ఇక్కడ చూడొచ్చు, ఫోటో, ఇంకా 64MP తీయడానికి, ఇంకా పోర్ట్రేట్, నైట్ మోడ్, పెనోరామా, ప్రో మోడ్. సో ప్రో మోడ్లో మన ISO ఇలాంటివన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక బ్యాక్ కెమెరా యూస్ చేసి ఫుటేజ్ ఎంతవరకు రికార్డ్ చేయొచ్చో చూద్దాం. సో బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080p 60fps 30fps ఇంకా 4K 30fpsలో రికార్డ్ చేయగలం. 4K వరకు ఫుటేజ్ ఉంది బ్యాక్ కెమెరా. సో ఒకసారి ఫ్రంట్ కెమెరా చూద్దాం. ఫ్రంట్ కెమెరా అయితే హైయెస్ట్ 1080pలో రికార్డ్ చేయగలం, 720లో ఉంది, అది కూడా 30fpsలోనే రెండు రికార్డ్ చేయగలం. సో ఇది మొత్తం కెమెరా గురించి అయితే.
సో ఆడియో అవుట్పుట్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా, ఎన్సిఎస్ మ్యూజిక్కే ఓపెన్ చేద్దాం, లేదంటే కాపీ రైట్స్ పడే అవకాశం అయితే ఉంటాయి. సో అందుకోసమే ఎన్సిఎస్ మ్యూజిక్కే ప్లే చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుందో ఆడియో, ఒకసారి చెక్ చేయండి. సో వైఫై కనెక్ట్ చేసి ఇప్పుడు ఈ వీడియో ప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఆడియో అయితే పర్లేదు, బాగా లౌడ్గానే ఉంది. సో మీరు విన్నారు కదా. సో ఇప్పుడు మనం మెయిన్ హైలైట్ గురించి చూద్దాం. అమెజాన్ ఎలక్సా అనమాట. ఇదే మొట్టమొదటి ఫోన్ అనమాట అమెజాన్ ఎలక్సా ఇన్బిల్ట్ ఇవ్వడం. సో ఇది ఒక వాయిస్ అసిస్టెంట్ గూగుల్ లాగా. సో ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. సో ఇది సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఫింగర్ ప్రింట్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో స్పీడ్గానే రికగ్నైజ్ చేసింది, సో సక్సెస్ అయింది. సో ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి ఓపెన్ చేసి చూద్దాం, అంటే ఏ విధంగా ఫింగర్ ప్రింట్ వర్క్ అవుతుందో చూడొచ్చు మీరు. నేను పెట్టాను, సో వెంటనే అన్లాక్ అవుతుంది. సో అంటే కొంచెం లేటెన్సీ ఉంది, అంటే మైక్రో సెకండ్స్లో లేటెన్సీ ఉంది అంతే. సో పర్లేదు, బాగానే స్పీడ్గానే పనిచేస్తుంది. సో ఈ విధంగా ఇంకా ఫేస్ అన్లాక్ కూడా చూద్దాం. సో ఫేస్ అన్లాక్ కూడా దీంట్లో ఉంటుంది. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అది కూడా సెక్యూరిటీలోకి వెళ్ళినట్టయితే మనకు ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. లైటింగ్ ఏరియాలో ఉండండి, సో బేగా రికగ్నైజ్ చేస్తుంది ఫేస్ని, లేకపోతే కొంచెం ఫెయిల్ అవుతుంది. సో సక్సెస్ అయింది నాదైతే. సో ఇక మనం బ్యాక్ వెళ్ళి ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం ఫేస్ అన్లాక్ కూడా. సో ఇప్పుడు ట్రై చేద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో. సో అన్లాక్ అయింది. సో మళ్ళీ ట్రై చేద్దాం. సో ఇప్పుడు కూడా అన్లాక్ అవుతుంది. సో కళ్ళు మూసుకున్నా సరే అన్లాక్ ఉందో లేదో చూద్దాం. సో ఇది అన్లాక్ అవ్వలేదు. సో మనకి పాస్వర్డ్ అడుగుతుంది చూడొచ్చు. ఇది బాగానే పనిచేస్తుంది ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ కూడా. సో ఈ డిఫరెన్స్ అయితే మొబైల్ అన్బాక్సింగ్ ఇనిషియల్ ఇంప్రెషన్. సో తర్వాత క్లిప్లో మొత్తం ఫోటో శాంపిల్స్ అయితే నేను పెడతాను. సో చూడాలనుకున్న వాళ్ళు చూడండి. సో గైస్ నెక్స్ట్ క్లిప్లో కొన్ని ఫోటో శాంపిల్స్ ఇంకా వీడియో శాంపిల్స్ వస్తాయి, చూడాలనుకుంటే చూడండి. సో గైస్ అయితే నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియో వచ్చేసి 4K 30 FPS రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. సో నడుస్తాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయండి. సో వాయిస్ కూడా ఎక్స్టర్నల్ మైక్ ఏం కాదు, ఇన్బుల్ట్ మైకే. ఒకసారి చెక్ చేయండి వాయిస్ కూడా ఎలా క్యాప్చర్ చేస్తుందో చూడండి. స్టెబిలైజేషన్ కొంచెం షేక్ చేస్తాను మొబైల్ని, ఎలా ఉందో స్టెబిలైజేషన్ మ్యాక్సిమం బాగానే ఉంటుంది. సో గైస్ అయితే నేను ఇప్పుడు Redmi Note 8 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది 1080p ఫుటేజ్ ఏ విధంగా ఉందో చూడండి. సో మ్యాక్సిమం మనం 1080p 720లో రికార్డ్ చేయగలం. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. సో ఆడియో కూడా ఇన్బుల్ట్ మైకే, అసలు చెక్ చేయండి ఆడియో క్యాప్చరింగ్ ఎలా ఉందో. సో నడుస్తాను, స్టెబిలైజేషన్ చూడండి, మ్యాక్సిమం బాగానే స్టెబిలైజేషన్ ఉంటుంది. సో బాగా ఎండ ఉంది, చూడండి ఏ విధంగా ఉందో క్వాలిటీ.